ఇది ఒక అందమైన గ్రామం కథ. ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవి, అందమైన నది, చెరువులుండేవి. ఆ ఊరి రైతులు ఎంతో కష్టపడి తమ పొలాల్లో పనిచేసేవారు. కానీ ఆ గ్రామ ప్రజలను ఒక భయం ఎప్పుడు వెంటాడుతుండేది. ఆ భయం ఏమిటంటే, అదే గ్రామం పక్కనున్న అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. ఆ సింహం గ్రామస్తులను, పొలాలకు వెళ్ళేవారిని, తిరిగి వచ్చేవారిని తరచూ భయపెట్టేది. గ్రామంలోని ప్రజలందరూ ఆ సింహం గురించే మాట్లాడుకునేవారు. దానికి మనుషుల మాంసం రుచి చూసింది, అందుకే ఎవరినైనా కనిపిస్తే వదిలిపెట్టడం లేదు అని భయపడేవారు. పొలాలకు వెళ్ళాలంటే అడవిని దాటాల్సిందే, అందుకే ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళేవారు కాదు. 4-5 కలిసి మాత్రమే వెళ్ళేవారు. అయితే అదే గ్రామంలో రాము అనే ఓ యువకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళేవాడు. కానీ రాము మాత్రం గ్రామంలోని మిగతా వాళ్ళలా ఆలోచించేవాడు కాదు. సింహానికి భయపడి ఊరిని వదిలేస్తే మనం ఎలా బతుకుతాం అని ఆలోచించేవాడు. ఒకరోజు అతని భార్య అతనితో ఇలా అంది, "మీకు పిచ్చి పట్టిందా? ఊరి వాళ్ళంతా అడవికి వెళ్ళడానికి భయపడుతుంటే మీరు మాత్రం ప్రతిరోజు కట్టెల కోసం అడవికి వెళ్తున్నారు. ఆ సింహం మీకేమైనా చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది?" అప్పుడు రాము ప్రశాంతంగా నవ్వుతూ, "సింహానికి బలం ఉండొచ్చు, కానీ బుద్ధి ఉండదు. మనిషికి బుద్ధి అనే శక్తి ఉంది. బుద్ధిని ఉపయోగించే మనిషిని ఏ జంతువు ఓడించలేడు." ఇదిలా ఉండగా గ్రామంలోని పెద్దలు ఈ సమస్యపై ఒక పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరూ తమ తమ అభిప్రాయాలు చెబుతుండగా ఒక ముసలమ్మ లేచి, "ఇలాగే కొనసాగితే ఈ ఊర్లో ఒక్కరూ బ్రతకరు. ఏదో ఒక మార్గం కనుక్కోవాలి" అంది. అప్పుడు ఒక యువకుడు, "మనమంతా కలిసి ఆ సింహాన్ని చంపేద్దాం" అన్నాడు. వెంటనే మరొక వ్యక్తి, "ఏమంటున్నావు? నువ్వెప్పుడైనా దాని ఎదుట నిలబడ్డావా? దాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఈ ఊరిని వదిలి వెళ్లడమే మంచిది" అన్నాడు. ఇలా అందరూ వాదించుకుంటుండగా గ్రామ పెద్ద లేచి ఇలా అన్నాడు, "ఈ పొలాలు, ఈ భూమి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. వాటిని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం?" పంచాయతీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముగిసిపోయింది. పంచాయతీ తర్వాత రాము ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ తనలో తాను ఆలోచించాడు, "ఈ సింహం భయంతో మన ఊరినే వదిలేయాలా? లేదు, బుద్ధిని ఉపయోగిస్తే తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది." అలా రాము తన తెలివితో సింహాన్ని ఎలా ఓడించాలా అని ఆలోచించడం ప్రారంభించాడు. ఇలా ఆలోచిస్తూ రాము ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాము కట్టెలు కొట్టడానికి అడవిలో లోతుగా వెళ్ళాడు. ఈరోజు తనకు సింహం ఎదురవుతుందని అతనికి ముందే తెలుసు. అతను కట్టెలు కొడుతుండగా సింహం అతన్ని చూసి నెమ్మదిగా దగ్గరకు వచ్చింది. సింహం, "ఇది నా అడవి. నా అడవిలో నువ్వు ఏమి చేస్తున్నావు? ఇక్కడికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? ఈ ప్రాంతం మొత్తం నాదే." సింహాన్ని చూసిన వెంటనే రాము గుండె వేగంగా కొట్టుకుంది. అయినా అతను భయపడలేదు. తెలివితో సింహం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాము, "ఓ అడవి మహారాజా, మీరు చెప్పింది నిజమే. ఈ అడవి మొత్తం మీదే. నేను ఒక పేదవాణ్ణి. అడవిలో కట్టెలు తెచ్చుకుని నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ నేను మీకు ఒక పని చేసి పెట్టగలను." రాము మాటలు విని సింహం ఆశ్చర్యపోయింది. సింహం, "నువ్వు నాకు ఏ పని చేస్తావు?" రాము, "మహారాజా, మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీకోసం ఒక వేటను తీసుకొస్తాను. అప్పుడు మీరు వేట కోసం అడవంతా తిరగాల్సిన అవసరం ఉండదు. కానీ ఈరోజు మాత్రం నన్ను వదిలేయండి." సింహం కాసేపు ఆలోచించింది. ఇతను భయపడే మనిషిలా కనిపించడం లేదు. పైగా ప్రతిరోజు వేట దొరికితే నాకు శ్రమ కూడా తగ్గిపోతుంది అని అనుకుంది. తర్వాత సింహం ఇలా అంది, "సరే, ఈరోజు నిన్ను వదిలేస్తాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఒక్కరోజైనా నాకు వేట తీసుకురాకపోతే నిన్నేనే తినేస్తాను." రాము ఆ మాటకు అంగీకరించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే అతని భార్య భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. భార్య, "అయ్యో దేవుడా, నువ్వు క్షేమంగా వచ్చావు. నీకు సింహం ఎదురైందని ఊరి వాళ్ళు చెప్తున్నారు."
రాము: అవును, సింహం ఎదురైంది. కానీ నేను దానితో మాట్లాడాను. నేను చెప్పిన మాటకు అది ఒప్పుకుంది. చూడు, నేను వేసిన పథకంలో ఆ సింహం ఎలా చిక్కుకుంటుందో. మరుసటి రోజు రాము, ఈరోజు సింహానికి ఏ వేట తీసుకెళ్దాం అని ఆలోచించాడు. చివరకు ఒక గొర్రెపిల్లని తీసుకుని అడవి దగ్గరికి వెళ్ళాడు. సింహం ఆ గొర్రెపిల్లని చూసి సంతోషించింది. సింహం: నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు. రాము: ఓ అడవి మహారాజా, నేను నా బాధ్యత మాత్రమే చేశాను. మీ బలం ముందు మేమంతా ఏమాత్రం కాదు. సింహం: నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ప్రతిరోజు నాకు వేట తీసుకొస్తున్నావు కాబట్టే నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. అలా రోజులు గడుస్తూ పోయాయి. రాము ప్రతిరోజు ఏదో ఒక జంతువును సింహానికి తీసుకొచ్చేవాడు. సింహం దాన్ని తిని హాయిగా విశ్రాంతి తీసుకునేది. ఈ విషయం గ్రామస్తులకు కూడా తెలిసింది. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. సింహం బారిన పడినవాళ్ళు ఇప్పటివరకు ఎవరూ బ్రతకలేదు. కానీ రాము మాత్రం ప్రతిరోజు అడవికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు రాము మరోసారి సింహం కోసం వేటను తీసుకుని అడవిలోకి బయలుదేరాడు. రాము సింహానికి వేట తీసుకెళ్తుండగా గ్రామస్తులు అతని వెనకే నిశ్శబ్దంగా వెళ్ళారు. అతను సింహానికి వేటేస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తిరిగి గ్రామానికి వచ్చాక అందరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. రాము సింహంతో స్నేహం చేసుకున్నాడు. రేపు అదే సింహాన్ని మన మీదకి తీసుకొస్తే మన ప్రాణాలకే ప్రమాదం కాదు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అన్నాడు: రాముణ్ణి ఒకసారి పంచాయతీకి పిలవండి. అతనితో మనం మాట్లాడాలి. అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. గ్రామంలోని ఒక వ్యక్తి వెళ్ళి రామును పంచాయతీకి తీసుకొస్తాడు. పంచాయతీలో గ్రామస్తులందరూ చేరి ఉంటారు. రామును చూసిన గ్రామ పెద్ద కోపంగా ఇలా అంటాడు: గ్రామ పెద్ద, రాము, నువ్వెందుకు ఆ సింహం దగ్గరికి వెళ్తున్నావు? దానికి ప్రతిరోజు ఏదో ఒక ఆహారం తీసుకెళ్తున్నావని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నీ ఒక్కరి చర్య వల్ల మా ఊరంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ సింహానికి మనుషుల మీద మరింత ఆశ పెరిగితే అది గ్రామంపై దాడి చేసే ప్రమాదం ఉంది. నిజమేంటో అందరి ముందు చెప్పురాము. అయ్యా గ్రామ పెద్దగారు, మీరు నన్ను అనుమానంగా చూడకండి. ఆ సింహాన్ని చంపడానికే నేను ఇలా చేస్తున్నాను. అది నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత సరైన సమయం చూసి చాలా చాకచక్యంగా దాన్ని సంహరిస్తాను అని రాము వెంటనే గ్రామ పెద్ద చెవిలో తన ఉపాయం నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ పెద్ద ముఖంలో ఆశ కిరణం మెరిసింది. ఆయన వెంటనే ఊరు ప్రజలందరినీకి, ఈ రోజు నుంచి ప్రతి ఇంటివారు రాముకు రోజుకు ఒక మేకైనా లేక ఒక గొర్రెైనా ఇవ్వండి. అతను చెప్పిన ఉపాయం విజయవంతమైతే త్వరలోనే మనం ఆ క్రూర సింహాన్ని శాశ్వతంగా అంతం చేయగలం. అందరూ రాముకు సహకరించండి అని ప్రకటించాడు. గ్రామ పెద్ద మాటలకు గ్రామస్తులందరూ అంగీకరించి రాము చెప్పిన ప్రణాళిక ప్రకారం సహాయం చేయడం ప్రారంభించారు. అలా రాము ప్రతిరోజు ఊరి ప్రజలిచ్చిన మేకలను గొర్రెలను అడవికి తీసుకెళ్లి సింహానికిచ్చేవాడు. సింహం కూడా ఎలాంటి అనుమానం లేకుండా వాటిని తింటూ రోజులు గడిపేది. ఒకరోజు మాత్రం రాము ఒక చిన్న మేకపిల్లను మాత్రమే తీసుకుని సింహం దగ్గరికి వెళ్ళాడు. ఆ చిన్న మేకపిల్లను చూసిన సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. రాము, నాతో ఆటలాడుతున్నావా? ఈ చిన్న మేకపిల్లతో నా ఆకలి తీరుతుందా? ఇక నుంచి నాకు మేకలు గొర్రెలు వద్దు. రేపు నువ్వు నాకు ఒక మనిషిని తీసుకురా, లేకపోతే నిన్ను నతింటాను అని భయంకరంగా గర్జించింది. సింహం మాటలు విన్న రాము బయటకు భయపడినట్టు నటించిన తన మనసులో మాత్రం తన ఉపాయం ఫలించే సమయం దగ్గర పడింది. రాము వెంటనే, సరే సింహరాజా, మీరు చెప్పినట్టే రేపు ఒక మనిషిని తీసుకొచ్చి ఒక చోట నిలబెడతాను. మీరు వెనుక నుంచి వచ్చి అతనిపై దాడి చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నాడు. రాము మాటలు విన్న సింహం ఎలాంటి అనుమానం లేకుండా, సరే అలాగే చెయ్యి, కానీ నన్ను మోసం చేస్తే నీ ప్రాణాలు దక్కవు అని హెచ్చరించింది. రాము వినయంగా తల ఊపి,
మీ మాట తప్పకుండా నెరవేరుస్తాను సింహరాజా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అతని మనసులో మాత్రం సింహాన్ని అంతం చేసే పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరుసటి రోజు రాము అడవిలో ఒక పెద్ద గొయ్యిని తవ్వించాడు. ఆ గొయ్యి అడుగున పదునైన వెదురు కర్రలను గుచ్చి బిగించాడు. వాటిపై ఆకులు, ఎండిన గడ్డి వేసి గొయ్యి కనిపించకుండా జాగ్రత్తగా కప్పేశాడు. ఆ తర్వాత ఆ గొయ్యి ముందు ఒక దిష్టిబొమ్మను నిలబెట్టాడు. దూరం నుంచి చూస్తే అది నిజమైన మనిషిలా కనిపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆ వెంటనే రాము సింహం దగ్గరికి వెళ్ళి, సింహరాజా, మీకోసం ఒక మనిషిని సిద్ధం చేశాను. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. వెళ్ళి మీ ఆకలి తీర్చుకోండి అని ప్రశాంతంగా చెప్పాడు. రాము మాటలను పూర్తిగా నమ్మిన సింహం ఆశగా ఆ దిష్టిబొమ్మ వైపు పరుగెత్తింది. దూరం నుంచి చూసి అది నిజంగానే మనిషి అనుకుంది. ఒక్కసారిగా బలంగా దానిపైకి దూకింది. కానీ అది నేరుగా ఆకులతో కప్పి ఉంచిన గొయ్యిలో పడిపోయింది. గొయ్యి అడుగున ఉన్న పదునైన వెదురుకర్రలు దాని శరీరాన్ని గుచ్చాయి. తీవ్రంగా గాయపడిన సింహం కొద్దిసేపు గట్టిగా గర్జించిన చివరికి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రాము తన తెలివితో గ్రామ ప్రజలను ఎన్నాళ్లుగానో భయపెడుతున్న క్రూర సింహాన్ని అంతం చేశాడు.